హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ తెలుగు. ఫ్రెండ్స్ అందరికీ తెలిసే ఉంటుంది, మనకి 27 నుంచి బిగ్ బిలియన్ సేల్స్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఈసారి బిగ్ బిలియన్ సేల్ అయితే మాత్రం చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఎస్పెషల్గా నాకు ఐఫోన్ అండ్ సామ్సంగ్లో అయితే మాత్రం హ్యూజ్ డిస్కౌంట్స్ అయితే కనిపించాయి. సో అందుకే నేను ఈ వీడియో చేశాను. ఈ వీడియోలో నేనేమో 14 మొబైల్స్ అయితే యాడ్ చేశాను. ఈ 14 మొబైల్స్ యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఇంకేస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గో ఇంటు ది వీడియో. ఫ్రెండ్స్, ఈ లిస్ట్లో ఫస్ట్ వచ్చేసరికి ఆబ్వియస్గా మనకి ఐఫోన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఐఫోన్ అయితే మాత్రం చాలా హ్యూజ్ డిస్కౌంట్స్ అయితే వస్తుంది. ఐఫోన్ 15 గురించి మాట్లాడుతున్నాను, 16 గురించి కాదు. మనకి 15 అయితే చూస్ చేసుకోవాలి. యాక్చువల్గా 14 అండ్ 13 కూడా ఆఫర్స్లో ఉన్నాయి, కానీ అవి ఇప్పుడు సజెస్టబుల్ కాదు. 24లో కొనడం అనేది సజెస్టబుల్, ఎందుకంటే మనకి అప్డేట్స్ అయితే రావట్లేదు. 15 అయితే బెస్ట్ అనమాట. యాక్చువల్గా 15 మనకి అప్రాక్సిమేట్గా 75-65 మధ్యలో ఉంది కదా. బట్ మనకి ఈ ఆఫర్లో అయితే మాత్రం 55,000 రూపీస్కి అయితే మనకి అప్రాక్సిమేట్గా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. అంటే బిలో 60,000కి అయితే మనకి వస్తుంది. ఇది కూడా మంచి ఆఫర్ అనమాట. అంటే ఇంతవరకు మనకి ఈ ఆఫర్ అయితే ఇంతవరకు 15 మీద అయితే లేదు. ఇన్ కేసు ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఐఫోన్ నుంచి ఐఫోన్ 15 Pro అయితే మాత్రం మనకేమో చాలా మంచి డిస్కౌంట్స్తో అయితే వస్తుంది. యాక్చువల్గా ఇది 1 lakh అబోవ్ ఉంది ప్రెసెంట్ ప్రైస్ అయితే. బట్ ఇది బిలో 1 lakh వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇందులో మనకి సూపర్ రెటీనా XDR డిస్ప్లే ఉంది. అప్ టు 120Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. A17 Pro 3nm చిప్సెట్తో అయితే వస్తుంది. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఉంది. 14 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. అండ్ ఆల్సో మనకి 4K 60 FPS వరకు షూట్ చేసుకుంటారు. ఇది బిలో 1 lakh రావడం అనేది చాలా గ్రేట్. ఇంతవరకు మనకి ఈ ఆఫర్ అయితే రాలేదు. ఇన్ కేసు ఎవరైనా కావాలి అనుకుంటే మాత్రం కింద లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను, ఒకసారి వెళ్ళి చూడండి, పర్చేస్ చేయండి. ఇన్ కేసు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ట్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి ఆబ్వియస్గా మనకి సామ్సంగ్ అయితే వస్తుంది. సామ్సంగ్ గెలాక్సీ S24 Plus అయితే మనకేమో యాక్చువల్గా చాలా మంచి డిస్కౌంట్తో అయితే వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి 64,999 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంది ప్రెసెంట్ ఉన్న ఆఫర్ బట్ చెప్తున్నాను. ఇది వచ్చేసరికి మనకి Exynos 2400 చిప్సెట్తో అయితే వస్తుంది. తర్వాత మనకి Quad HD డైనమిక్ AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. అండ్ 4900 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. 45 watts ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. ఈ ఫ్లిప్కార్ట్ సేల్లోని మనకి ఫర్దర్గా అండ్ ముందు ఎప్పుడూ లేనంత డిస్కౌంట్ అయితే ఈ సామ్సంగ్ గెలాక్సీ S24 అయితే మనకు ఉంది. సో ఇన్ కేస్ ఎవరైనా కొనాలి అనుకుంటే ఇప్పుడే కొనండి. బెస్ట్ ప్రైజెస్లోనే మనకి అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బడ్జెట్లో చూసుకున్నట్టయితే పోకో నుంచి మనకేమో పోకో X6 Neo 5G అయితే మనకేమో రీసెంట్గా లాంచ్ చేస్తారు కదా. ఇది కూడా మనకి బడ్జెట్లో అయితే వస్తుంది. అంటే మరీ ఎక్కువ ప్రైస్ డిఫరెన్స్ అయితే లేదు. జస్ట్ 3,000 రూపీస్ అయితే తగ్గించి మనకేమో 12,999 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంది. ఇది కూడా చాలా బడ్జెట్లో, అంటే బిలో 15,000 రూపీస్లో అయితే మాత్రం బెస్ట్ మొబైల్ అనమాట. ఇది MediaTek Dimensity 6080తో అయితే వస్తుంది. సూపర్ AMOLED ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంది. అంటే మనకి పోకోలోనే ఇది స్లిమ్మెస్ట్ మొబైల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకేమో 5000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. అండ్ 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సెటప్ అయితే ఉంది. ఇది బెస్ట్ ఆఫర్. అంటే బడ్జెట్లో ఎవరైనా కొనాలనుకుంటే ఇన్ కేసు లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి వెళ్ళి చూడండి ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మోటరోలా నుంచి మోటో Edge 50 Pro 5G అయితే మనకేమో రీసెంట్గా లాంచ్ చేశారు కదా. జూలైలోనో ఐ థింక్ సెప్టెంబర్లో లాంచ్ చేశారు కదా. అది కూడా మనకి మంచి ఆఫర్లోనే అయితే ఉంది. ఇది మనకి 30,000 రూపీస్కి అయితే ప్రెసెంట్ మనకి ఆఫర్స్లోనే అయితే అవైలబుల్గా ఉన్నదనమాట. ఇది కూడా మంచి మొబైల్. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అయితే వస్తుంది. 1.5K మనకేమో 144Hz కర్వ్ డిస్ప్లే అయితే ఉంది. ఈ సెగ్మెంట్లోని మనకేమో 12GB వేరియంట్ అయితే అవైలబుల్గా ఉంది. విత్ 125 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. IP68 ప్రొటెక్షన్ ఉంది. అండ్ మనకేమో ఒక కొత్త కలర్ అయితే వచ్చింది, కెనైల్ బే అని చెప్పేసి ఒక కొత్త కలర్ అయితే ఉంది ఈ వేరియంట్లోని. ఇన్ కేసు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసరికి మోటరోలా నుంచి మోటరోలా G85 5G కూడా మనకి రీసెంట్గా లాంచ్ చేశారు. ఇది కూడా మనకేమో 3D కర్వ్డ్ POLED డిస్ప్లేతో అయితే వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంది. 50 మెగాపిక్సెల్ సోనీ LYT 600 విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంది. ఇది మనకి అవైలబుల్గా ఉన్నదైతే మాత్రం మనకి అప్రాక్సిమేట్గా 17,000 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంది. ఇది కాకుండా మనకి అడిషనల్ డిస్కౌంట్స్ మనకేమో బ్యాంక్ డిస్కౌంట్స్ 1000 రూపీస్కి అయితే తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇన్ కేసు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసరికి వివో నుంచి ఫ్రెండ్స్ వివో T3 Pro 5G ఇది మనకేమో 24,999 రూపీస్కి అయితే ఆఫర్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో అయితే వస్తుంది. 5500 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. 4500 nits బ్రైట్నెస్తో అయితే వస్తుంది, పీక్ బ్రైట్నెస్. అండ్ ఇది కూడా మనకి 50 మెగాపిక్సెల్ సోనీ IMX882 సెన్సార్ అయితే ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంది దీంతో పాటు. ఇన్ కేసు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఇది కూడా మనకి ప్రైస్ డ్రాప్ అనేది చాలా మంచి ప్రైస్ డ్రాప్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ మోటరోలా నుంచే, ఎందుకంటే మోటరోలా అయితే మాత్రం మనకి హ్యూజ్ డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసరికి మోటో Edge 50 Fusion 5G అయితే ఉంది. ఇది కూడా 5G మొబైల్. ఇది మనకి అప్రాక్సిమేట్గా మనకి ఇది
20,999 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంది. ఇది స్నాప్డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్తో అయితే వస్తుంది, 144 Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో అయితే వస్తుంది, IP68 ప్రొటెక్షన్తో అయితే ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి మనకి అప్రాక్సిమేట్గా ఒక మేలోనే జూన్లోనే లాంచ్ అయ్యింది. ఓల్డ్ మొబైలే, బట్ డిస్కౌంట్స్లో అయితే మాత్రం బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇది కూడా చాలా స్లిమ్గానే ఉంటుంది అండ్ యూనిక్ కలర్స్ కూడా ఉన్నాయి. ఇన్కేస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S23 ఫ్యాన్ ఎడిషన్ మనకి రీసెంట్గా లాంచ్ చేశారు కదా, రీసెంట్ ఇన్ ద సెన్స్ ఈ ఇయర్లో లాంచ్ చేశారు కదా. ఇది కూడా మనకేమో బెస్ట్ ఆఫర్స్లో అయితే ఉన్నది. ఇది వచ్చాక మనకి 29,999 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంది. అడిషనల్ డిస్కౌంట్స్ 2,000 రూపీస్ మనకి బ్యాంక్ డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. ఇది ఫ్లాగ్షిప్ ప్రోగ్రేడ్ కెమెరా ఉంది, ఇందులోనే మనకి 8K వీడియో రికార్డింగ్ ఉంది, IP68 ప్రొడక్షన్ ఉంది, రే ట్రేసింగ్ సపోర్ట్ ఉంది అనమాట. కేసు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను, ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నథింగ్ మొబైల్. యాక్చువల్గా ఈ నథింగ్ మొబైల్ నేనైతే సజెస్ట్ చేయను, బట్ ఇది ఎందుకో మంచి ఆఫర్స్లో అయితే ఉన్నాయి. సో అందుకే నేను ఈ లిస్ట్లో అయితే యాడ్ చేయడం జరిగింది. నేను అనుకుంటున్నా ఇది ఏమో 14,000 ఆ రేంజ్లో అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి, బిలో 15,000 రేంజ్లో అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది మనకేమో మీడియాటెక్ డైమెన్సిటీ 7300తో అయితే వస్తుంది, 120 Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది, సూపర్ AMOLED డిస్ప్లే ఉంది, తర్వాత 5000 mAh బ్యాటరీ ఉంది, ఇంటర్చేంజబుల్ బ్యాక్ కవర్, అంటే బ్యాక్ కవర్ని స్క్రూస్తో రిమూవ్ చేసి మళ్ళీ మనం ఏమో కొత్త కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఇట్లాంటి ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి. ఆబ్వియస్గా చాలామంది తెలిసే ఉంటుంది నథింగ్ ఫోన్ అంటే. నేను ఇంకా పర్సనల్గా నాకు ఎందుకు నచ్చదు నథింగ్ ఫోన్, కొన్ని కంప్లైంట్స్ అయితే ఉన్నాయి. బట్ బియాండ్ దట్ ఇన్ కేస్ ఎవరైనా పర్చేస్ చేయాలి, యూనిక్గా యూజ్ చేయాలనుకుంటే మాత్రం ఈ ఫోన్ అయితే సజెస్ట్ చేస్తాను. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వివో నుంచి వివో T3X 5G అయితే మనకేమో లాంచ్ అయింది కదా రీసెంట్గా. ఇది కూడా మనకు ఆఫర్స్లోనే ఉన్నది. ఇది బిట్వీన్ 10,000 నుంచి 15,000 మధ్యలోనైతే ఉంది, బిలో 15,000 రేంజ్లోనైతే ఉంది. ఇది వచ్చేసి స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్తో అయితే వస్తుంది, 6000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది, 120 Hz ఫుల్ HD డిస్ప్లేతో అయితే వస్తుంది, IP64 వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంది అండ్ డస్ట్ రెసిస్టెంట్ కూడా ఉంది, అండ్ 50 మెగాపిక్సెల్ రేర్ కెమెరా సపోర్ట్ అయితే ఉంది. ఈ ఫోన్ వచ్చేసరికి ఈ పర్టికులర్ సేల్స్లోనే ఇది లోవెస్ట్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది కూడా మనకి బడ్జెట్లోనే అండ్ ఎక్కువగా బ్యాటరీ ఎవరికైతే యూసేజ్ ఉంటుందో, అంటే బ్యాటరీ ఎక్కువగా కావాలనుకునే వాళ్ళకి అయితే ఇది బెస్ట్ మొబైల్. 6000 mAh బ్యాటరీ వరకు ఉందన్నమాట. సో బ్యాటరీ లాంగ్ లాస్టింగ్ ఉండాలి అనుకుంటే మాత్రం ఈ మొబైల్ తీసుకోవడం బెస్ట్. దీని దగ్గర లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసరికి రియల్మీ నుంచి రియల్మీ 12X 5G అనమాట. ఇది వచ్చేసరికి మనకేమో 11,499 రూపీస్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది బిలో 15,000 రేంజ్లో కూడా ఉందన్నమాట. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6100 అయితే ఉంది, తర్వాత మనకేమో వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంది, తర్వాత 5000 mAh బ్యాటరీ ఉంది, 45 watts సూపర్ వాక్ ఛార్జర్ సపోర్ట్ అయితే ఉంది, అండ్ డైనమిక్ బటన్ అండ్ ఎయిర్ గిస్టర్స్ లాంటి అడిషనల్ ఫీచర్స్ అయితే ఈ మొబైల్లోనైతే ఉంటుంది. ఇన్కేస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్, లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే పెట్టాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పోకో నుంచి పోకో X6 Pro 5G అయితే మనకి ఆఫర్స్లోనే అయితే ఉన్నది. ఇది వచ్చేసరికి మనకి బిట్వీన్ 20,999 నుంచి 22,999 మధ్యలో ఉండే అవకాశాలు ఉన్నాయి, ఇంకా తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది వచ్చేసరికి మనకేమో డైమెన్సిటీ 8300 అల్ట్రా SoC అయితే ఉందన్నమాట. అండ్ ఆల్సో మనకేమో 1.5K 12-bit OLED డిస్ప్లే అయితే ఉంది, 120 Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది, 4K వీడియో రికార్డింగ్ ఉంది, 5000 mAh బ్యాటరీ ఉంది, 67 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఫ్రెండ్స్ ఇన్ఫినిక్స్ GT20 Pro 5G అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 8200తో అయితే వస్తుంది ప్రాసెసర్, అండ్ ఫుల్ HD 145 Hz AMOLED డిస్ప్లే అయితే ఉంది. తర్వాత ఎస్పెషల్గా ఎవరైతే గేమింగ్ ఎక్కువ యూజ్ చేస్తారో వాళ్ళకైతే చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది, అండ్ చూడడానికి కూడా లుక్స్ కూడా బ్యాక్గ్రౌండ్లో చాలా బాగుంటుంది. ఇది ఫుల్ HD 144 Hz AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది, 5000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది, అండ్ ఇదైతే మాత్రం సైబర్ మెకా డిజైన్ అని చెప్పేసి ఒక కొత్త డిజైన్తో అయితే వస్తుంది. ఇందాక చెప్పాను కదా, ఇది మనకేమో 15,000 నుంచి 20,000 మధ్యలోనైతే వస్తుంది. ఇన్ కేస్ ఎవరైనా ఈ ప్రైస్ రేంజ్లో కొనాలనుకుంటే ఇన్ఫినిక్స్ అనేది ఇది బెస్ట్, అంటే యూనిక్ మొబైల్ అనమాట. డిజైన్ కూడా యూనిక్గా ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ 14 మొబైల్స్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. బట్ నేను ఈ మొబైల్ లిస్ట్లో అయితే OnePlus యాడ్ చేయలేదు, ఎందుకంటే OnePlusలో కొన్ని కంప్లైంట్స్ అయితే ఉన్నాయి. సో నేనైతే అది ప్రెసెంట్ అయితే యాడ్ చేయట్లేదు. బట్ ఇన్ కేస్ ఎవరైనా కొనాలి అనుకుంటే OnePlusలో కూడా ఒక మంచి ఆఫర్స్ ఉన్నాయి. వాటి తర్వాత లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. ఇన్ కేస్ ఎవరైనా ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ కోసం టెక్ తేజ తెలుగుని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇన్స్టాగ్రామ్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వీడియో, బాయ్.